హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజైతే శనివారం కదా, సో ఈరోజు వచ్చేసి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు వీడియో అయితే ఫుల్గా తీస్తానన్నమాట. సో ఇది నా డైలీ రొటీన్ వచ్చేసి తీస్తున్నాను. చాలా బాగుంటుంది, చూడండి. మీ అందరికీ నచ్చితే లాస్ట్ వరకు చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఈరోజు మా పెద్ద బాబుకి స్కూల్ ఉందన్నమాట, చిన్నానికి లేదు. సాటర్డే ఉండదు. ఇంకా ముందు మా పెద్దోడిని పంపించిన తర్వాత మిగతా పనులన్నీ స్టార్ట్ చేస్తాననమాట. సో ముందు వాని కోసం ఏమేం చేసినా అనేది చూపిస్తాను, చూడండి. ఈరోజు వచ్చేసి క్యారెట్ రైస్ చేసిన. అట్లాగే ఇంకా స్నాక్స్కి వచ్చేసి బాదం, కాజు, డేట్స్, క్యారెట్ ముక్కలు అయితే పెట్టేసిన అనమాట. ఇంకా స్నానం చేస్తున్నాడు ఇప్పుడు బిట్టు. తర్వాత తినబెట్టి పాలు తాపిస్తా. ఇంకా మా బావ కోసం అయితే చాయ్ అయితే పెట్టేసిన. ఇక పిల్లలు తినేసి రెడీ అయిపోయిండనమాట మా పెద్దోడు. ఇక చిన్నోడికి స్కూల్ లేదని పెద్దోడు మాత్రం కొంచెం డల్లుగా ఉన్నాడు అనమాట. నేను ఒక్కడనే పోవాలా, వాడు రాడా అని. మా బుడ్డోడు చూడండి ఇక్కడ కూర్చొని హాయ్ చెప్తున్నాడు. స్కూల్కి పోవా అంటే పోను, బాయ్ బాయ్ అని చెప్తున్నాడు. ఇంకా మా పెద్దోడిని అయితే స్కూల్లో వదిలేసిన తర్వాత అక్కడనే పక్కనే సూపర్ మార్కెట్ ఉందన్నమాట. ఇంకా కొన్ని బిస్కెట్లు, అట్లాగే ఇవాళ పూజ చేయాలి కదా, ఇంకా కొన్ని పువ్వులు తీసుకొని వచ్చిన అనమాట. ఇదిగోండి, ఇవే కొన్ని తీసుకున్నా, ఎక్కువ తీసుకోలేదు. ఇంకా రేపు సండే కదా, ఇక మా బావ ఇంటికాడనే ఉంటాడు, అప్పుడు వెళ్ళి షాపింగ్ చేయొచ్చు అని. ఇంకా తర్వాత బయట అయితే కడిగేసిన అనమాట. కడిగేసిన తర్వాత కడపకి మంచిగా పసుపు పెట్టి బొట్లు అయితే పెట్టేస్తాను. యాక్చువల్గా అయితే ఫ్రైడే రోజు మంగళవారం చేయాలి. సో నేను ఎక్కువ అయితే సాటర్డే మంగళవారం చేస్తాను అనమాట. ఇంకా తర్వాత కడప పైన మంచిగా ముగ్గు వేసుకొని పువ్వులు పెట్టేసిన. ఇంకా బయట మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయిందన్నమాట. ఇంకా మాకు కొంచెం గల్లీ చిన్నగా ఉంటుంది కాబట్టి ఇక చిన్న చిన్న ముగ్గులు వేసుకోవాల్సి వస్తుంది. ఇంకా అంతా పని అయిపోయిన తర్వాత ఇక మా బావ అయితే చాయ్ తాగి టిఫిన్ చేసి డ్యూటీకి అయితే వెళ్ళిండు. ఇంకా మా చిన్నోడికి కూడా తినబెట్టేసిన తర్వాత ఫుల్ సామాన్లు ఉన్నాయి, ఇంకా అన్నీ కడిగేసిన అనమాట. చూసారా ఎంత నీట్గా కడిగినా తల మెరిసిపోతున్నాయి కదా. ఇంకా అయిపోయింది క్లీనింగ్. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంది, ఊడవడం. ఫుల్ ఊడ్చేసిన, చాలా ఫుల్ దుమ్ముండే అనమాట. ఇంకా మొత్తం క్లీన్ చేసేసిన. క్లీన్ చేసినాక కొన్ని మిరపకాయలు ఉన్నాయి, బజ్జీలు వేద్దామని తీసుకొని వచ్చిన. ఇక అట్లే పక్కకైతే పెట్టేసిన. చూద్దాం ఎప్పుడు టైం కుదురుతుందో అప్పుడు వేసేయాలి. ఇంకా నీళ్ళైతే పెట్టేసిన అనమాట స్నానానికి చిన్నోడికి. ఇక ఇల్లు మొత్తం క్లీన్ చేసిన. మా చిన్నోడేమో మంచిగా బుజ్జిడోర చూసుకుంటూ కూర్చున్నాడు. ఇక ఇల్లంతా క్లీన్ అయిపోయింది. ఇక ఇప్పుడు వెళ్ళి వానికి స్నానం చేపించేసి వస్తానమాట. ఇక ఫైనల్గా స్నానాలు అయితే అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ ప్రాసెస్ పూజ చేయాలన్నమాట. పూజకు ముందు అయితే ఏం చేయాలి, సామాన్లు అన్నీ తీసి తోమేయాలి. చాలా రోజులు అయిపోయింది అనమాట పూజ చేయక, 10 రోజులు అయిపోయింది. ఇంక ఈరోజు మొత్తం సామాన్లు అన్నీ క్లీన్ చేసిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఇక వంట ప్రాసెస్ స్టార్ట్ చేస్తా. అప్పటి వరకు వంట జోలికే పోనిగా. ఇప్పుడు పూజ ముందు సామాన్లు అయితే గడిగేస్తా. చూడండి కొన్నే ఉంటాయి మా దగ్గర సామాన్లు. నేను ఇంకా కొన్ని దేవుడి సామాన్లు అయితే తీసుకోవాలి. అది ఎప్పుడు టైం కుదురుతుందో అర్థం కావట్లేదు. నాకు మంచిగా పూజ చేసుకోవాలని అనిపిస్తుంది. కనీసం ఒక 40-50 నిమిషాలు అయితే నేను పూజ అయితే చేసుకుంటాను అనమాట. ఎంత లేట్ అయినా సరే, అంటే ఎంత పని ఉన్నా సరే వదిలేసుకొని మంచిగా చేసుకుంటా. ఇంకా మొత్తం దేవుళ్ళ ఫోటోలన్నీ నీట్గా కడిగేసి మంచిగా బొట్లు పెట్టేసిన. దేవుని సామాన్లు కడిగేసిన. కడిగిన తర్వాత ఒక పొడి గుడ్డ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని తుడుస్తాను అనమాట. ఎందుకంటే దీపాలు వేసుకోవాలి కదా. జస్ట్ స్పీడ్లోనే కడిగిన, కాకపోతే చాలా తెల్లగా అయిపోయినాయి. ఇంకా దేవుళ్ళ ఫోటోలకు మంచిగా పువ్వులన్నీ పెట్టిన. చాలా బాగుంది కదా, మీరందరూ కూడా మొక్కుకోండి. ఇంకా దీపాలు వేసేస్తున్నా. ఇంకా ఫైనల్గా మొత్తానికైతే పూజ అయితే అయిపోయిందనమాట. దేవుడా ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది. చూసారా పూజ ఎంత బాగా జరిగిందో. నా పూజ ఎలా జరిగింది అనేది కామెంట్ చేయరి. మీరందరూ కూడా దేవుణ్ణి మొక్కుకోండి, ఓకేనా. ఇంకా పూజ అయితే అయిపోయిందనమాట. ఇప్పటికి టైం వచ్చేసి 12:30 అయింది. కాదు సారీ 11:30 అయింది. ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేయాలి. ఈరోజు అయితే పప్పు చేద్దాం అనుకుంటున్నా. రైస్, ఇంకా కొన్ని నల్లీలు ఉంటాయి కదా, నల్లీలు అయితే వేంపుతా.
ఇంకా కాకరకాయ ఉంది కానీ ఇప్పుడు అది గీకి కోసి చేయాలంటే మస్తు ప్రాసెస్ అవుతుంది, అంత టైం లేదు. మళ్ళీ ఇంకా మా బావ కూడా డ్యూటీ నుంచి వచ్చేసాడు, ఇంకా అందుకనే పప్పు చేసేస్తా ఈరోజు, ఎట్లయితే అట్లయింది. ఇంకా పప్పు అయితే కుక్కర్లో వేసిన అనమాట. ఒక 2-3 సార్లు బాగా కడుక్కొని ఒక 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ వేసేసుకోవాలి ముందే. దాంట్లోనే ఇంత ఉప్పు, రుచికి సరిపడా పసుపు, అట్లాగే ఓ 2 చెంచాల కారం, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి ఒక 4 విజిల్లు వస్తే సరిపోతుంది అనమాట. ఇది విజిల్ పక్కకు పెట్టేసి ఇటు సైడ్ అన్నం పెట్టేసిన, అన్నం కూడా అయిపోయింది. ఇటు 5 విజిల్లు వచ్చినాయి, 4 అనుకున్నా కానీ 5 వచ్చేసినాయి. ఈలోపు పప్పులకు ఏమేం కావాలో అవన్నీ కట్ చేసి అయితే పెట్టేసిన. ఇంకా పప్పు అయితే రుద్దుతున్నాను అనమాట. చూసారా 5 విజిల్లకు ఎంత మెత్తగా అయిపోయిందో కదా పప్పు, తొందరగా ఉడికిపోతుంది అదేందో కానీ. ఇంకా దీన్ని అయితే పోపేస్తా ఇప్పుడు. ఇక కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసి ఆవాలు, జీలకర్ర, బాగా మెత్తగా దంచిన ఎల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకొని కరివేపాకు కూడా వేసుకొని, ఒకవేళ రుచికి సరిపడా ఉప్పు లేకపోతే పప్పులో ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకొని ఈ పోపు అంతా పప్పులు వేసుకోవాలన్నమాట. వేసేసిన ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది. దీన్ని మూత పెట్టేసి పక్కకు పెట్టేస్తా. ఇప్పుడు నల్లీలు వేపుతాను అనమాట. పప్పులకు చాలా బాగుంటాయి కదా. కొంతమంది ఏంటి అప్పడాలు వేసుకుంటారు, మేమైతే ఎప్పుడు నల్లీలు వేసుకుంటాం. అప్పడాలు తీసుకొస్తా కానీ అవి ఎందుకు అంత మంచిగా ఉండవు, మా పిల్లలకి ఇష్టం ఉండదు. ఇంకా సో మొత్తం పని అయిపోయేసరికి పిల్లలకి తినబెట్టి బిట్టు వచ్చిన తర్వాత, బిట్టుకు తినబెట్టిన తర్వాతనే నేను స్టార్ట్ చేస్తాను అనమాట. మా బుడ్డోడు కనిపిస్తుండు కదా అద్దంలో, నేను తింటుంటే చూస్తుండ అనమాట. ఆల్రెడీ చిన్నోడికి తినబెట్టిన, నేను ఎప్పుడే కానీ పిల్లలకి తినిపించిన తర్వాతనే తింటా. సో మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను అనమాట. ఇంకా పప్పు అయితే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా అయింది. నాకైతే ఎంత మంచిగా నచ్చిందో అసలు, ఎందుకంటే నేను చేసిన కాబట్టి. సో ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్ నా వీడియో వచ్చేసి. చూసారు కదా నా సాటర్డే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు ఎలా ఉందో ఏంటి అన్నది. సో వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అందరికీ.